ఆదికాండం 3వ అధ్యాయము 6-7 వాక్యం. ఆ ప్రకారము సారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. ఎందుకు మనం యేసయ్యకి దేవుడిగా నమ్ముతున్నారని అడిగితే దానికి ఒక ఉత్తరం. ఈ లోకంలో చాలా దేవుడు ఉన్నారు. మనిషి దేవుడు ఉన్నారు. మనుషులుగా పుట్టి దేవుడు, మనుషులుగా మా యేసు ప్రభు దేవుడిగా పుట్టి అందుకని ఆయనగా ఆరాధించారు. ఆ దేవుడు గొప్ప దేవుడు అండి. మనుషులుగా పుట్టి దేవుడుగా మారలేదు, దేవుడిగా పుట్టి మనుషులుగా మారిన దేవుడు. దేవుడి కుమారుడికి మనం ఏం చేస్తున్నాం? ఆరాధన చేస్తున్నాం. సరే, బైబిల్లోకి చూడండి 6వ వాక్యంలో ఆ ప్రకారం సారా అబ్రహామును యజమానుడని పిలుచుచు. వెంట పేరు ఎక్కడ రాయాలి? ఒకటి సారా, అబ్రహాము. ఈ రెండు విషయం గురించి మీకు అందరికీ తెలుసు. సారా, అబ్రహాము గురించి దేవుడికి స్తోత్రం. ఆమేన్. ఎందుకంటే ఇక్కడ సారా గురించి కొన్ని మాట నేను పోయిన వారం చెప్పారు. ఇంకా ఈ రోజు మీరు నేర్చుకున్న విషయం అంటే అది సారాయి ఆ అమ్మ పేరు, తొలి ఉన్న పేరు ఏమంటే తొలి పేరు సారా. ఆదికాండం 17వ అధ్యాయము 15వ వాక్యం 15. ఆదికాండము 17:15. మరియు దేవుడు నీ భార్య అయిన సారాయి పేరు సారాయి అనవద్దు, ఎలయనగా ఆమె పేరు సారా. స్తోత్రం. దేవుడు ఏం చేస్తున్నారు? దేవుడు పేరు మార్చాడు, వేరే పేరు పెట్టలేదు. మనం ఏం చేస్తున్నాం? మారు మనిషి పొందినప్పుడు వేరే పేరు పెట్టలేదు. మనం మారు మనిషి పొందిన వెంటనే ఏదో ఒక పేరు పెడతాం. మళ్ళీ అక్కడికి తెలియదు, ఎవరికి పిలవడని పేరు. నేను శ్రీకాకుళం వాక్య పరిచయం చేసడానికి వెళ్ళారు. అక్కడ చర్చ్ ఓపెన్ అయింది, దేవుడు వాక్య పరిచయం. అక్కడ ఆ రోజు 20 మంది బాప్టిస్ట్ పొందారు. ఆ సంఘ కాపరి బాప్టిస్ట్ పొందిన వాళ్ళందరికీ ఒక్కొక్క పేరు పెట్టి పిలిచారు. నేను తర్వాత బయటకు వచ్చి అడిగారు, నాయన నీ పేరంటే అయ్యారు పెట్టిన పేరు అది నాకు తెలియదు, నాకు కూడా చెప్పాడు. ఎందుకండి ఇలాగ చెప్పడం? నీ పేరు అమ్మ నాన్న ఏది పేరు పెట్టారో ఆ పేరు లేదంటే తగ్గించాలంటే తగ్గించాను. ఆ పేరులో ఏమైనా తగ్గించాలంటే తగ్గించేసుకో. నేను చెప్పిన ఇప్పుడు దేవుడు సారాయి అని అంటే లాస్ట్ ఇంగ్లీష్ అక్షరం వచ్చినప్పుడు ఐ అన్న పదం, ఐ అని పదానికి అర్థం నేనే, నేను అని. ఇదే వాక్యం ఎక్కడ ఉంది? యెషయా గ్రంథము 14వ అధ్యాయము దేవదూతలు చెప్పి నేను 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 తెలుగుని 4 సార్లు, ఇంగ్లీష్ లో 5 సార్లు రాయబడింది. దేవదూతలు నేను దేవుడు సింహాసనం పైన దాని పైన నేను ఎక్కుతుంది. నేను నేను అని 13 నేను నేను అని పదము ఎన్నిసార్లు రాయబడింది? 5 సార్లు రాయబడింది. నేను అని పదము నీలోనికి వస్తాయి, పైకి అది నీ కిందకి వస్తుంది. నేను అన్న పదం నీలో నుంచి వస్తే నువ్వు పైకి కాదు ఎదిగేది, కిందకి ఎదిగిపోతావు. కింద పడిపోతుంది. దేవదూతలు తన తాను ఎక్కించారు కదా, ఇప్పుడు ఏమైంది? కింద పడేది. అనగా నీవు కూడా కింద పడుతుంది. యోగులు ఏదైనా పాపం ఉందా? యోగు గారిలో ఏదైనా పాపము లేదు. దేవుడికి అది అంటే యోగు గ్రంథం 42వ అధ్యాయంలోకి రండి. యోగు గ్రంథం 42వ అధ్యాయం 3 నుండి కిందకి చదవండి.
జ్ఞానము లేని మాటల చేత ఆలోచనలను నిరర్థకము చేయు వీడెవడు? అలాగున వివేచన లేని వాడనైన నేను ఏమీయూ నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడి తిని నేను మాట్లాడగోరుచున్నాను. దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగెదను, దానిని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను కూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపం దేనికి? యోబు గాని పాపం చేయకపోయి ఉంటే పశ్చాత్తాపం దేనికి? పశ్చాత్తాపడుతున్నారండి. పాపం లేకుండా ఎవరైనా పశ్చాత్తాపడతారు? అప్పుడు యోబులో ఏముంది? పాపం ఉంది. ఎక్కడది? 27వ అధ్యాయం మొదటి నుండి కిందకి చదవండి. 27. యోబు ఇంకను ఉపమాన రీతిగా ఇట్లనెను, నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టి దేవుని ఆత్మ నా నాసిక రంధ్రములలో ఉండుటను బట్టి నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవము తోడు నా ప్రాణము వ్యాకులపరిచిన సర్వశక్తుని తోడు నిశ్చయముగా నా పెదవులు నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని. కన్యకను నేనెలాగు చూచుదును, అలాగు చేసిన ఎడల పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమగును? ఉన్నత స్థలముననున్న సర్వశక్తుని స్వాస్థ్యం ఏమగును? దుర్మార్గులకు విపత్తు సంభవించుటే కదా, పాపము చేయు వారికి దురవస్థ ప్రాప్తించుటయే కదా. ఆయన నా ప్రవర్తన నెరుగును కదా. నేను ఆ చెప్పడం 27 సార్లు రాయబడింది 31 అధ్యాయం. ఇది మనిషిని కనబడలేని పాపం, నేను శ్రద్ధగా వినాలి. సోదరం, దేవుడు 10 ఆజ్ఞ ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఇచ్చారు కదా. ఈ 10 ఆజ్ఞలలో కనబడలేని ఒక పాపం ఉంది. కనబడలేని అది 10 ఆజ్ఞలలో ఒక పాపం చేస్తే కనబడదు. వ్యభిచారం చేస్తే కనబడుతుంది, విగ్రహారాధన చేస్తే కనబడుతుంది. అందులో ఏ ఆజ్ఞ కనబడింది? 10 ఆజ్ఞలో 10 ఆజ్ఞలలో ఒకని హత్య చేస్తే తెలిసిపోతుంది. ఊరు కనిపిస్తాయి. కనిపించలేని పాపం ఉందండి. ఒకటి 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు ఏం చెప్పారండి? నీ పొరుగువాడి సొమ్ము ఆశించకూడదు. అదే ఎవరికి కనబడదు అది మనం ఆశించేది. 9 ఆజ్ఞలు ఏదైనా ఒక చేస్తే అది మనిషికి కనబడుతుంది. కానీ 10 ఆజ్ఞలు ఒకటి కనబడదు. అదేది? ఆశించడం. మనకి తెలియలేని ఒక పాపం మనలోని ఉంటుంది. అదేనంటే అయ్యా నేను అని పదము యోబు హృదయములు రూఢిగా ఉండినట్టుగా దేవుడికి ఎరిగిన కాబట్టి దేవునికి తెలిసి చూసినప్పుడు ఆయన పశ్చాత్తాపపడలేదు. ఇంతవరకు విన్నారు యోబులు పాపం లేదని విన్నారు. ఈ అయ్యగారు వచ్చి పాపం ఉండినట్టుగా ఈయన బైబిల్ వాక్యమే చెప్తున్నారండి. దేవుని వాక్య శ్రద్ధ కలిగి చదవండి. స్తోత్రం. నాలోని నీలోనిలో ఎవరు కనబడలేని ఒక పాపం ఉంది అని నేను అన్న భావన. స్తోత్రం. నేను చేసేది అలాగే చెప్పకుండా మనం చెప్పింది చెప్పకుండా మేము ఏం చేశాము అని చెప్పండి. నేను చేశాను అని చెప్పకుండా మేము చెప్పారని అందుకే ఈ సారాయిలు ఏముంది? ఒక అయ్యు నేను అన్న భావన మనలో అందరిలో
నేను అన్న భావన ఉంది. స్తోత్రం. నేను లేకపోతే సంఘం నడవదు, నేను ఇక్కడ రాలేకపోతే ప్రార్థన జరగదు. నేను ఉంటాను కాబట్టి ఫాస్ట్ గా చర్చి నడిపిస్తున్నారు. నీ లేకపోతే చేసే దేవుడు ఉంటే చాలు. నేను అని పదవి యేసు దేవుడు. ఈ సారైన ఒక పేరు ఉంది, నేను అంటే అయ్యి అన్న పదం. అయ్యో సారా ఇంగ్లీష్ లో అయినా చెప్పారండి దేవుడికి. సారాయి సారాయి ఏమండి? సారా అనే పదానికి అర్థం చెప్పండి. రాజకుమారి. ఇది మనసులున్న కాబట్టి దేవుడు చెప్పారు ఆ పేరు బదిలీ చేయాలి, మార్చాలి. భర్త పేరు కొంచెం పొడుగుగా మారాలి. అప్పుడు ఇంకా దేవుడు ఏం చేశాడు? భర్త పేరేం చేయాలి? సాగబడాలి. సాగబడాలి. భార్య పేరు తగ్గబడాలి. సాగాలి, తగ్గాలి. యోహన్న గారు చెప్పిన బాప్టిస్ట్ యోహన్న గారు చెప్పినట్టుగా చెప్పండి. నేనో తగ్గాలి, ఆయనో హెచ్చింపబడాలి. మన భర్త ఏమవ్వాలి? భర్త ఏసేయండి, హెచ్చింపబడాలి, తగ్గాలి. భర్త తగ్గిపోతుంది, భార్య సాగిపోద్ది. ఈ రోజు ఏం చేయాలి? భర్త ఏం చేయాలి? హెచ్చింపబడి భార్య. సంఘమే దేవునికి భార్య. సంఘమే ఏమవ్వాలి? దేవుడు పేరు మార్చి ఏం పేరు పెట్టారు? సారా అని పెట్టి సారా. ఇంగ్లీష్ లో వచ్చినప్పుడు ఏం అక్షరం వస్తుంది? ఐ కట్టి చేసి ఇప్పుడు ఏమొచ్చింది? సారా హెచ్ వచ్చింది. ఎబ్రాయి భాషలో ఐదవ అక్షరమే హెచ్చండి. ఎబ్రాయి భాషలో ఐదో అక్షరం. ఐదో అక్షరం. ఐదు అనే పదానికి మన బైబిల్ కృప. ఆమేన్. ఏమండి? కృప. ఐదు అని ఆ అక్షరానికి అర్థము కృప. హెచ్ అన్నది ఐదో పదం. ఐదు అక్షరం ఉంది. ఐదవ అక్షరమే హెచ్ అండి. అవును కదా? ఆ హెచ్ అది మనము నేర్చుకున్న విషయం. అంటే ఐదవది అక్షరం. ఐదు దేనికి సాదృశ్యం? కృపకి సాదృశ్యం. ఏంటి స్తోత్రం? చెప్పిన అర్థమైందా తెలియదు. అంటే నేను తగ్గి నీలో నేను రావాలి. కృప. కృప వెంబడి కృప. కృపకి బైబిల్ వేరే వేరే అర్థములు ఉంది. స్తోత్రం. కృపకి ఏముందండి? వేరే వేరే అర్థాలు ఉంది. స్తోత్రం. ఒక అర్థం మాత్రం కాదు. అవును కదా? లూకా సువార్త 4వ అధ్యాయం 18. ఒకసారి 18 లూకా 4వ అధ్యాయం 18. నేను కూడా చూస్తానండి. స్తోత్రం. 22. అప్పుడందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాట వర్డ్స్ ఆఫ్ గ్రేస్. అంటే ఇంగ్లీష్ లో దయగల కాదండి, గ్రేస్. దేవుని నోటి నుండి ఏమొచ్చింది? కృపగల మాటలు. చెప్పండి. కృప ఉన్నవాడు నోటి నుండి ఏం రావాలి? దయగల మాట. కృప ఉన్న దేవుడి మీద నుండి దయగల మాట వస్తుంది. నేను అని పదముండ్రి వాడు నోటి నుండి ఏం రాదు. దయగల మాట ఎప్పుడు ఏ మాట వస్తుంది? హెచ్చించిన మాట. నేను అని పదం. స్వాతంత్రం. రాత్రి కూడి వచ్చిన దేవుడి మీదకి ఏం రావాలి? కృప. దయగల మాట. కృప ఉండినప్పుడు
మాట కాదు, ఎలాగంటే ఏ మాట నోటి నుండి ఎలాగంటే మాట రా పొంగొచ్చు. నీ మాట ఎలాగ ఉండాలి. స్తోత్రం కలిగిన హృదయం ఉన్నవాడు నోటి నుండి దయగల మాట వస్తుంది. దయగల మాట వినిన వాడుకు వేసిన కూర వలన ఉంటాడు. రుచిగా వస్తుంది. కొందరు మాటకి ఏం లేదు, ఆ మాట వింటే పడిపోయిన కింద పడిన రాయి కూడా ఎగిరి తల మీదకి పడిపోతుంది. అంత గట్టి అయిన మాట. ఈ విధములు మాట ఎలా ఉండాలి? రుచిగా మాట్లాడాలి. సరే, ఇప్పుడు ఈ సారా గురించి నేను చెప్పుకొని వస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కొత్త నిబంధనలు 4 చోట్ల ఈ పేరు రాయబడి ఉంది. కొత్త నిబంధనలో సారా అనే పదము 4. మొదటి ఎక్కడ ఉందండి? ఇక్కడ మొదటి అలాగ కాదు, నేను ఇప్పుడు చదివిన కాబట్టి అలాగ చెప్పుతున్నాను. రెండవది ఎక్కడ రాయబడి ఉంది అని మనం చూడగలుగుతున్నారు. స్తోత్రం. రోమపత్రిక 4:19 వాక్యం చూడండి. రోమపత్రిక 4:19. ఇక్కడ సారా అని పదమని చెప్పినది దానితో కలిసి ఉన్న ఒక పదం. సారా గర్భము మృతతుల్యము. ఏది మృతతుల్యమైంది? గర్భము. అది ఎవరు చెప్పుతున్నారు? సారా కాదు, అబ్రహాము చెప్తున్నారు. సోదరం చెప్పండి. ఎందుకు సోదరం చెప్తున్నానంటే మీకు తెలియప్పుడు తెలుసుకోవాలి. సోదరం, భార్య శరీరము మృతతుల్యమైన స్థితి ఉన్నదని భర్త ఎరిగి, భర్త శరీరం ఎలాగా ఉన్నదని సార తెలుసు. సార ఎప్పుడు నా భర్త ముసడు అయింది. భార్య శరీరము మృతతుల్యమని భర్త ఎరిగి ఉన్నా, భర్త శరీరము ముసలితనం ఉన్నదని వారి శరీర ప్రక్రియను తెలుసుకున్నారు. అందరికి ఒకరి గురించే తెలుసు కాబట్టి గొడవలు జరుగుతున్నారు. భర్త శరీరం గురించే తెలుసు కాబట్టి అందుకే భార్య గురించి తెలియదు, అందుకే గొడవలు చేసుకుంటున్నాడు. నేను చెప్పిన మీకు అర్థమవుతున్నది. భార్య గురించి భర్తకి భార్యకి తెలియదు, అంటే భర్తకి భార్య గురించి తెలియదు. ఇద్దరు తెలిసి ఉంటే గొడవ రావు. ఎదు రాదు. మన ఇంటికి గొడవ రావడానికి కానీ భార్య భర్తలు గొడవ రావడానికి నీకు తెలిస్తే అది మట్టి పాత్ర, మట్టి గట్టము. సారా మట్టి గట్టమని అబ్రహాము తెలుసు. అబ్రహాము ఎటువంటి వాడని సారకి తెలుసు, వాడని తెలుసు. ప్రవక్తుని భార్య భర్తల గురించి బాగా ఉండాలి. మొదటి సారా గురించి మనం నేర్చుకున్న విషయం ఆ పేరు. రెండవది నేర్చుకున్న విషయం అంటే సారా శరీరం గురించి అబ్రహాముకి ఉన్నది. మూడవది రోమపత్రిక 9:9. రోమపత్రిక 9:9. వాగ్దాన రూపమైన వాక్యం ఇదే. వాగ్దాన రూపమైన వాక్యం ఇదే. మీదటికి ఈ సమయమునకు వచ్చేదను, అప్పుడు సారాకు కుమారుడు కలుగును. ఒకటి మృతతుల్యమైంది. ఇక్కడ చెప్పుతున్నారు ఏమనగా కుమారుడు అంటారని. ఇది ఆదికాండంలోకి రావాలి. ఆదికాండము 18:4 చూడండి. తర్వాత నేను చెప్తాను. ఆదికాండము 18:4. నేను
కొంచెము నీళ్లు తెప్పించెదను దయచేసి కాళ్ళకు అంటే అబ్రహాము ఇంటికి వాగ్దానం ఇవ్వడానికి దేవుడు వచ్చింది. అప్పుడు దేవుడికి చెప్పుతున్న అబ్రహాము కొంచెము నీళ్లు తెప్పించెదను దయచేసి కాళ్ళు కొడుకుని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొని కొంచెం ఆహారము తెచ్చెదను. కొంచెం నీళ్లు కొంచెం ఆహారం ఇచ్చినదో నేను అడుగుతున్నది ఆయన చెప్పినదేంటి? కొంచెం నీళ్ళు కొంచెం ఆహారం ఇచ్చినదో ఆయన ఇచ్చేటప్పుడు అలాగే ఇచ్చాడు. అది ఏమిచ్చాడు? చదవండి చదవండి సమయం మనకులా 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత తోడని తెచ్చినదో ముగ్గురికి కాదు బైబిల్ నేర్చుకున్నారు అంతే ప్రాబ్లం. చెప్పినది తక్కువ, ఇచ్చినది మనమేలాగా చేశాడు. చెప్పినది అర్థం కాలేదు, ఎక్కువ చెప్పేసి పెట్టేస్తాం. అబ్రహాము అటువంటి వాడు కాదు. చెప్పినది ఇచ్చినది నీకు కూడా అంతగా మారాలి. ఇచ్చినది చెప్పినది తక్కువ, ఇచ్చినది అది ఇచ్చారు. కాబట్టి ఎడారిలోకి వచ్చినప్పుడు ఎడారిలో వచ్చారు కదా అబ్రహాము తరములు ఉన్న పిల్లలు. ఆయనకి మన్నా ఎంత ఇచ్చారు? మన్నా ఒక్కడికొక్కడికి ఎంత? రోజుకి ఎంత ఇచ్చారు? రోజుకి సరిపడిపోయిందా? నిర్గమకాండ 16 అది చదవద్దు. అదే ఇదక్క ఎప్పుడెప్పుడు పాస్టర్ గారు చెప్పిన వాక్యం అయింది. మన్నా ఎంత తీసుకోమన్నారు? ఒక్కడికొక్కడికి ఎంత ఏరుకోమని చెప్పారు? ఒక గోమేరు. అబ్రహాము ఇంటికి ఎంత మంది వచ్చారు? ముగ్గురు. ఎంత మైదా ఇచ్చారు? 3 నీ ఎంత కొలతారు? వాపస్ దొరికేది అంటే మాంసం ఎంత ఇచ్చారు? ఒక దూడ. ఎడారిలో ఉన్న పిల్లలకి మాంసం ఎంత ఇచ్చారు? తిని తిని గ్రంథం నుండి బయటికి వచ్చిన ఇంకా కాదు, మిగిలినది అడిగే చేయరు. ఎంత పెట్టినట్టుగా ఇచ్చారు. మన మాంసానికి మాత్రం దేవుడు ఏం చేయలేదు. నీ లెక్కలేనిగా ఇచ్చిన కాబట్టి దేవుడు నీకు ఇచ్చినప్పుడు నీ కొలత ఇస్తా, కొలత కొలతేసేసి ఇచ్చాము అనుకో, దేవుడు ఇచ్చేటప్పుడు అదే కొలతలో ఇస్తాడు. ఎలా చెప్పేస్తున్నారు? ఎలా ఇస్తారు? అలాగే దేవుడు నీకు చెప్పాలి. వాగ్దానానికి ఏమండి పిల్లలు ఏమైంది? కుమారుడు కదండి. ఇంకా ఈ ఎబ్రి పత్రిక 4వ ఎక్కడ రాయబడి ఉంది అది కూడా చెప్తుంది. ఎబ్రి పత్రిక 11వ వాక్యం. ఎబ్రి పత్రిక 4వ సారా చెప్పుతున్నారు. సువాసమును బట్టి నమ్మదగినది. సారా ఏం చెప్పారు? నమ్మదగిన దేవుడు. అబ్రహాము ఏమి చెప్పారు? 19వ వాక్యం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలననైనది నీ సంతానమనబడును అని ఎవరితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని చెప్పారు. నమ్మదగిన భర్త ఏం చెప్పారు? ఇది రెండు కలిసి ఒక్క ఇంటి ఉంటే చెప్పిన నీకు అర్థం అవ్వలేదు. భార్య చెప్పిన నమ్మదగిన దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు, భర్త చెప్పుతున్నాడు విశ్వాసం భార్య శరీరంలో వాగ్దానం
చక్కగా చెప్పుకోవాలి. ఆమె నమ్మకం ఈయన జరుగుతుందని భార్యాభర్త ఒకే. శరీరం ఎరిగిన వాడు అలాగే చెప్తుంది. శరీరం ఎరగలేని వాడు శాప మాటలు చెప్పినప్పుడు శరీరం ఎరిగిన వాడు భార్య చెప్పారు వాగ్దానం ఇచ్చిన దేవుడు చెప్పినప్పుడు అబ్రహాం దేవుడు అది వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మలేక దేవుడు కదా. ఉంటే వాగ్దానం భార్య నమ్మదగిన దేవుడు అనే చెప్తే మన భర్తలు దేవుడు గొప్ప మాట చెప్పడానికి వచ్చింది. బోల్డ్ నేను విన్నానులే, విన్నారే ఇలాంటి మాటలు బోల్డ్ నేను విన్నానులే. భర్త చెప్తే భార్య, భర్త చెప్తే భార్య, ఇది రెండు కూడా కలిస్తే రాదు చర్చ. సోదరుడు పోనండి, నేను సోదరుడు వాగ్దానం నెరవేర్చారండి. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అని చెప్పడానికి ఉన్న కారణం సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19 వాక్యములు ఒక మాట రాయబడి ఉంది. దేవుడు అబద్ధమాడుటకు ఆయన అబద్ధమాడడానికి దేవుడు ఎవరు కాదు, రెండు పశ్చాత్తాపపడడానికి నరపుత్రుడు కాడు, మూడు ఆయన చెప్పి చేయకుండా ఆయన చెప్పినది చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా ఆమె ఏదో మాట ఇచ్చారు స్థాపించినది ఇంటికి దేవుడు వస్తున్నారు. అబ్రహాం ఇంటికి 19 మొదటి ఆది కాదు 18 అధ్యాయం చదువు. మరియు మందిర దగ్గరనున్న అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు ఎక్కడ కూర్చున్నారు? ఆ పదములు ఎక్కడ కూర్చున్నారు? ఎప్పుడు కూర్చున్నారు? అదండి అలాగే చెప్పడం. ఎండవేళ హీట్ ఆఫ్ ద డే, ఎండవేళ అని చెప్పడానికి ఉన్న కారణం జీవితంలో వాడి ఎండవేళ అయింది. జీవితం ఏమైంది? మంట కలిగినటువంటి జీవితం, తన జీవితం ఎండవేళ ఏంటంటే ఎండ తగ్గిపోయిన అంటే సాయంకాలం అయింది. సోదరం భార్య శరీరం అలాగా అయింది. సోదరం ఏమైంది? ఎండారిపోయినట్ట ఎండకాలం అయింది. భార్యకి భర్తకి 99 సంవత్సరాలు, భార్యకి 75 సంవత్సరాలు. సోదరుడు భర్తకి 99 సంవత్సరాలు. స్తోత్రం. భార్యకి ఏమైంది? 75 సంవత్సరాలు. శరీరం చూసినప్పుడు వారు అనుకున్నారు ఎలాగైంది? ఎండిపోయిన పరిస్థితి. ఆ టైం ఏమంటే సూర్యుడైన దేవుడు దిగి వచ్చిన అబ్రహాము పరిగెట్టేది వారికి కాలి గడగడానికి ఏమిచ్చారు? నీళ్ళన్నీ ఇచ్చిన తర్వాత ఆహారములన్నీ సిద్ధపరిచి వారికి ఇచ్చిన తర్వాత అబ్రహాముకి దేవుడు అడిగారు, నీ భార్య అయిన సారా ఎక్కడ? స్తోత్రం. వాగ్దానం జరగవలసి ఉండి వారు బయటికి రాకుండా నేను మూడేళ్ళు కూర్చోబెట్టిన స్థలం నుండి బయటికి రప్పించడానికి శక్తి కలిగిన దేవుడికి వచ్చాడు.
వాక్యం విన్న వాడు తెలుసుకో. చాలా దినముల నుండి నీ ఇంటి మూలలు కూర్చి ఉన్నది కానీ నీ పేరు ఎరిగిన ఒక దేవుడు వస్తున్నాడు. అది చాలా మందిని ఇంటి అబ్రహాం ఇంటికి గెస్ట్ వచ్చింది కానీ ఈ గెస్ట్ ఆ గెస్ట్ వలన కాదు. సో ఈ గెస్ట్ ఏమంటే వేరే ఇద్దరు ఉన్నారు. ఆడు తోడుగా వేరే ఇద్దరు ఏం అడగలే. ఆ ఇద్దరు ఎవరు? ముగ్గురు కదా. పండిత్ కుమార్ కాదు 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 19 అధ్యాయములకు వచ్చినప్పుడు ఇద్దరు దేవదూతలు తోడుగా. ఒక్కడు దేవుడు. ఒక్కడు దేవుడు. అప్పుడు దేవుడు ఆ సమక్షములు అబ్రహాం నిలబడినట్టుగా అక్కడ రాయబడింది. ఆ దేవదూతలు ఇది ముందుకు వేరే అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడింది. కానీ భార్య దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? దేవదూతలు ఏం చేశాడు? మాట్లాడింది. ఏం మాట్లాడింది? అమ్మో నీ యొక్క కుమారునికి స్వత్ర అబ్రహాం ఇంటికి వచ్చినప్పుడు దేవదూతలు సైలెంట్ స్వత్ర దేవుడు మాట్లాడింది. కొన్ని వ్యక్తులు నోరు మూసి కూర్చున్నప్పుడు సారా ఇంటి దగ్గర సైలెంట్ కూర్చుంది. ఇంటి దగ్గర ఎందుకు బయటకు రాలంటే గొడ్రాయిగా ఉంది. గొడ్రాయి వాళ్ళు ఏం చేయకూడదు. ఏ శుభకార్యానికి బయటికి రాకూడదు. ఊర్లో సిద్ధాంతం చెప్పండి. మీ ఊర్లో ఒక గొడ్రాయి ఉంటే ఏం చేస్తారు? విక్రమపురం గారు చెప్పడానికి అర్థంలో ఉన్నది అర్థమయ్యేటట్టు చెప్పండి. ఆ గుడ్రాలు వస్తే అమ్మ సంతానం లేని స్త్రీని ఎలా చూస్తాం చెప్పండి. సంతానం లేని స్త్రీని ఎలా చూస్తారమ్మా? అర్థం సాంగాసం చెప్పాలంట. అర్థంలో అలా లేదేమో. సంతానం లేని స్త్రీలు వస్తే మీరు ఏం చేస్తారు? మీ ఇంట్లో ఏమైనా శుభకార్యానికి పిలుస్తారు. రాయమ్మ కూకోయమ్మ అంటారా? ముఖం చూడడానికి చూడు. వాళ్ళు కనబడితే ఎదురు వెళ్ళడానికి ఇష్టపడరు. నీ అలాగే అయితే ఆ కాలంలో అబ్రహాముల కాలంలో ఎలాగా ఏది గొడ్రాలుగా ఉంటే ఇంటికి వచ్చిన అతిథులకి ముఖ దర్శనం చూపించకూడదు. గెస్ట్ వచ్చినప్పుడు ఆడ ముఖ దర్శనం చూడకుండా ఎక్కడ ఉంది? వేరే గుడారములు ఉంది. ఈ అబ్రహాములున్న కూడారములు అయితే దేవుడు ఏం చేయాలి? ఎందుకు అడిగారు? ఆ కూడారములు సారా వేరే కూడారములు ఉంది. నేను మీకు చెప్పిన అర్థమవుతున్నారని తెలియదు. అప్పుడు అబ్రహాము నీ భార్య ఎక్కడని అడిగినప్పుడు గూడోర లోపల ఉంది. ఈ రాత్రి నీ తెలుసుకుంటాను. నీకు వాగ్దానం జరగాలంటే నిన్ను ఏ చోటలున్నారు, ఏడు మూలలు ఉన్నారు, అక్కడ నుండి నిన్ను పేరు పెట్టి సంవత్సరం నుండి ఏమైంది? ఒదిగిపోయింది ఒక మూలకి. మూలలో ఒదిగి ఏడ్చేసింది. ఇది ఎవరికి తెలియదు. అబ్రహాము తెలుసుందా లేదా అక్కడ రాయబడలేదు. అందుకని తెలిసి ఉండదని చెప్పలేదండి. తిరిగి అడిగితే నాకు అది ఇవ్వడానికి ఆధారం హక్కు లేదు కాబట్టి అలాగే నాకు చెప్పలేదు. ఒక్క విషయము, గుడ్రాయితనం ఉన్నవాడు వాళ్ళ ఏడుస్తుంది. అది నాకు బాగా తెలుసు. చాలా మందికి ప్రార్థన చేయను కాబట్టి వారు మా దగ్గరికి వచ్చి ఏడిసినది నేను చూసిన కాబట్టి నాకు తెలుసు. గుడ్రాయితనం ఉన్న వాళ్ళు ఏమవుతుంది? ఏడిసి ఆ మూలను కూర్చున్నారు. వచ్చిన వాళ్ళు దానాలు అన్ని ఏం చేశారు? సిద్ధపరిచి ఇచ్చారు. కానీ అమ్మ జీవితంలో గుడ్రాయితనం ఉంది. చెప్పాలి అమ్మ ఏడిసి దొరికినదో
నవ్వు ఇస్సాకు నవ్వు. హల్లెలూయా. జీవితంలో నొప్పి వచ్చినప్పుడు భయపడకూడదు, ఏడిపు వచ్చినప్పుడు భయపడకూడదు. అదిగో నీ ఎక్కడ ఏడిసారో అదే కడుపు నుండి తల్లి చేశారు ఆ తల్లి కడుపు నుండి అర్థం తెలిసిపోయి అంతగా కూర్చోకుండా దేవుడి ఏది లైట్ గా వచ్చినదన్నీ నవ్వండి. వెంటనే వెంటనే దొరికిన తన్నడమే, వెంటనే దొరికేవన్నీ తన్నేవే, ఆలస్యంగా దొరికేదన్నీ నవ్వే. వెంటనే వెంటనే ఎవరికి దొరికింది? ఇష్మాయేలుకి దొరికింది. ఇష్మాయేలు అనే పదానికి అర్థం అడిగిగాడిగా. అది వెంటనే దొరికింది కాబట్టి ఆడి దగ్గరికి వస్తే ఏమవుతుంది? లేట్గా వచ్చిన వాడి దగ్గరికి వాక్యం అని చెప్పినప్పుడు నీ హృదయం తాజా ముక్కునుగా వెంటనే దొరికిన దత్తను కన్నడమైతే లేట్గా వచ్చినది. మరి వెంటనే దొరకాలంట, మరి త్వరగా కావాలనకండి. ఏమో పెళ్లి త్వరగా జరిగిపోవాలి. ఆలస్యంగా మొత్తం నవ్వేస్తాడు. నీ పేరు బట్టి పిలువను ఒక దినము భర్త కాదు, అది పరలోకము నుండి తండ్రి అందరికి దేవుడు పెంచుకుంటున్నాడు. చేతికి కొన్ని వాగ్దానాలు నీ ఒడిలోనికి రావడానికి ఉన్నారు కాబట్టి Praise the Lord. Praise the Lord. Praise the Lord. వాగ్దానం ఉంటే అది వెనక్కి ఎవరైతే సాతాను నీ మీదకి వాగ్దానం ఉంటుంది అనుకో, ఎవరుంది? అవునా అవునా లేదా? ఎస్. సందేహంలోకి పడిపోయారు. హల్లెలూయా. యేసయ్య పుట్టమని పుట్టారు, యేసయ్య పుట్టుతానని చెప్పారు. ఎవరు చెప్పారు? మరియకి కాదు, ఆదాముకి చెప్పారు. ఆదాముకి 3:15 వాక్యం. ఆదికాండ 3:15. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టును. స్త్రీల సంతానం వస్తామని దేవుడు ముందుగానే చెప్పాడు. దేవుడు ముందుగా ఎవరు చెప్పారు? ఆదాము. హల్లెలూయా. ఇది ఎవరు విన్నారు? ఈ మాట ఎవరు విన్నారు? అందుకని సాతాను ఏం చేశాడు?
శ్రీయుత కుమారుడు వస్తుంది కదా, ఆడు వెంటనే అనుకున్నారు శ్రీయుత కుమారుడు ఎవరు? ఆదాము కుమారుడు ఎవరు? అనుకున్నాడు. ఆయన అనుకున్నారే ఇదే ఈడే నన్ను చంపడానికి వచ్చేవాడు, ఈయనే అంటే దేవుని కుమారుడు అని అనుకున్నారు కాబట్టి ఆయనకి ఏం చేశాడు? నొక్కే ఆయన దేవుడు ఆయన హృదయం ఏం చేశాడు? కదిలింపు చేసి తన సహోదరుడిగా చంపేంత ప్రయత్నం చేయించాడు. ఇంకా అలాగా అలా సీరియల్ ఒక్కొక్కరిని చంపుకొని వచ్చాడు. ఎందుకంటే ఆ వాగ్దానం ఏం చేయకూడదు. అధికారులకు వచ్చినప్పుడు సారాయి నుండి వాగ్దానం వస్తున్నారని అనుకొని సారా గర్భం ఏం చేశాడు? వాగ్దానం నీ మీదే ఉంటే ఎవరు ఉంది? వాగ్దానం ఉన్నవారు ఎవరు? అది చూసి భయపడకూడదు. జరుగుతాయి. అది మోసాలు కానీ దేవుడు మోయడానికి మాత్రం తెలుసు. అది కృష్ణుడు అలాగే చేశాడు. అభిమన్యు అది పడుకున్నప్పుడు ఏం చేశాడంటే ఆ గదిలోకి ప్రవేశించిన చక్రవ్యూహం లోపలికి వెళ్ళడానికి మాట చెప్పినప్పుడు అభిమన్యు ఏమైంది? మాత్రమే మీరు వాక్యం ఏమైంది? లోనకి వెళ్ళేది మాత్రమే, బయటికి రావడానికి తెలియదు. అది దేవుడు అడగండి కాదు, అక్కడికి వెళ్ళడానికి తెలుసు. మూయడానికి మూయడానికి తెలుసు, గెలవడానికి తెలుసు. దేవునికి చెండు వెంటనే వెంటనే లెక్కండి అక్కడ నుండి. వేరే ఎవరైనా వచ్చి వెళ్ళిపోతారు, తీసుకొని వెళ్ళిపోతారు. అన్ని పోయింది. వైరుడిపోయింది. అక్కడ వైరవులు పీకారా? ఎవరన్నా బాబు తగులుతున్నారు అందుకు. సోదరు చెప్పండి. నీ కన్ఫ్యూషన్ చేస్తున్నారు. వాగ్దానము మన మీదకు ఉంటాయి. మూయడానికి తెలుసు. ఇది రెండు ఎదిగిన దేవుడు. మూయడానికి మాత్రం తెలుసు. రాత్రి నేను చెప్పుకొని వచ్చిన మాట మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం కలిగి స్థలములో రాయబడింది. అండర్షుడ్గా ఒక పేరు రాయబడింది. అది ఎక్కడ ఉందంటే గలాతీ పత్రిక 4వ అధ్యాయము 25-26 వాక్యం చూడండి. అది సారా అనే పదము లేదు కానీ అయితే 25 అరేబియా దేశములో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా రాజ్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. పైనున్న యెరూషలేము రెండు స్త్రీ అని రాయబడింది ఉందా? రెండు స్త్రీలు. సారా పేరు అక్కడ చెప్పలేదు. ఒకరి పేరు చెప్పారు, హాగారు పేరు చెప్పారు. రెండో పేరు ఏంటి? సారా. ఈ రెండు స్త్రీ రెండు నిబంధనలు. రెండు నిబంధన కాక రెండు కొండలు. అర్థమైందా? శరీర వాక్యం అంటే మాత్రం ఈ రెండు స్త్రీ రెండు కొండలు, రెండు నిబంధన. ఒకటి రెండు స్త్రీ రెండు కొండ. సీనాయి. అప్పుడు దేవుడు సీనాయి కొండను దిగి వచ్చారు.
దేనికి దిగి వచ్చారు? నిబంధన ఇవ్వడానికి. స్తోత్రం. ఎవరెక్కడ దిగి వచ్చారండి? సీనాయి కొండ మీదకి. సీనాయి కొండ. స్తోత్రం. అంటే ఆయన మీరు డౌట్ అంటే హోరేబు కొండకు దిగడి. హోరేబు సీనాయి కొండ కలిసి ఉన్నది. అదే రెండు కూడా పక్కనే ఉన్నాయి. ఉన్నారు కాబట్టి సీనాయి కొండ ఏది చెప్తుంది? హోరేబు అని చెప్పిన ఒక్క కొండ దేవుడికి. దేవుడు సీనాయి కొండ మీదకి దిగి వచ్చారు. ఎందుకు దిగి వచ్చారు? సర్వశక్తి కలిగిన దేవుడు కొండ పైకి దిగి వచ్చినప్పుడు కొండ ఏమైంది? నేను ఇప్పుడు చెప్పినది దుర్గమ్మ గారు 19 అధ్యాయంలో కొండ ఏమైంది? చెప్పాలి. కథలు లేని కొండ గదికి కదిపించిన కొండ ఏమైంది? కదలలేని కొండని, కదలలేని కొండ పైన కదిపిన వాడు దిగి వచ్చిన కదలలేని కొండ నా జీవితం ఇచ్చిన దేవుడా నన్ను కలపడానికి దిగురా. ఈ రాత్రి నిన్ను దేవుడు వదలకుండా దిగి వస్తే కదులుతుంది. ఆయన నడిచి ఎరిశ్రమలకు ఎదిరించడం కూడా కదిలిపోతుంది. ఆయన దిగితే కదులుతుంది, నడిస్తే కదులుతుంది. దేవుడా ఈ ఆత్మలు కదలకుండా ఆత్మలున్న వాడు కదలకుండా ఆ చోట్లకి కదిలించిన వాడు Praise the Lord. Hallelujah. Amen. ఇజ్రాయెల్ ప్రజలు విడుదల పొందారు. ఐగుప్తు దేశం నుండి విడుదల పొందినప్పుడు వాడు ఏం చేస్తున్నారంటే ఆ గొర్రె పిల్ల రక్తం అది చాలు. హల్లెలూయా. అక్కడికి విడుదల పొందినప్పుడు వారు మాత్రం కాదు, ఇంకా విడుదల పొందడానికి వేరొక్కడు కూడా ఉన్నారు. ఎవరో తెలుసా? తెలియదు. యోసేపు అప్పుడు ఏం లేదు, చచ్చిపోయారు. యోసేపుని ఎరుగలేని యొక్క రాజుడు వచ్చాడు, రాజుగా వచ్చాడు. పరిపాలన జరిగిన టైంలో ఇశ్రాయేలు ప్రజలప్పుడు విడుదల పొందడానికి విడుదల నీకు మాత్రం కాదు, ఆ పిరమిడ్ లోపల ఉన్న వ్యక్తి కూడా విడుదల జరిగింది. సాతాను అనుకున్నారు పిరమిడ్ ఉన్న యోసేపు కూడా బయటికి రాకుండా ఆ పిరమిడ్ లోపల కానీ పిల్ల రక్తం పోషించలేదు. Like
హల్లెలూయా. దాన్ని తెలిసే దేవుడు. అది తెలిసిన దేవుడు. అంత శక్తి దేవుడు. మోయడానికి అడుగు తెలుసు. తెలిస్తే ఒక కుక్క కూడా ఏం చేయదు, నోరాడించదు. గొప్ప పని దేవుడు. ఆమేన్. సారా నీ మీదకు ఒక వాగ్దానం ఉంది. ఆమేన్. నీ మీదకు వాగ్దానం ఉంది. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడు. ఆయన చెప్తే దేవుడు మన పక్షాన. ఆయన చెయ్యని వాడు మాత్రం కాదు, శక్తి చెయ్యని దేవుడు మాత్రం కాదు, ఈ రెండు శక్తి ఈ రోజు ఈ సంఘ బిడ్డల మీదకి చెయ్యని శక్తి, చెయ్యని దేవుడు, శక్తివంతుల దేవుడు హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సరే అంటే మనము ఇదే పుస్తకం మొదటి ఒకటి అధ్యాయం 6వ వాక్యంలో ఆ ప్రకారము సారా అబ్రహామును యజమానుడని పిలుచుచు స్తోత్రం చెప్పండి. అబ్రహామును జరగదు చెప్పండి. ఇప్పుడు ఆ కాలంలో భర్తకి ఎలాగ పిలుస్తున్నారు, ఈ కాలంలో ఎలాగ పిలుస్తున్నారు? ఒరే ఏయ్ ఒరే కాదు, ఏయ్ 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 ఆవులకు పిలిచినట్టు. నీ భర్తకి ఏయ్, నీ భర్తకి ఎలాగ ఏయ్. అందరు పిలవరు, సైకిలే. వాగ్దానం ఉన్నవాడు అలాగ పిలుస్తారు. యజమానుడా అక్కడక్కడ ఇక్కడ ఉన్నారు. వాగ్దానం ఉన్నవాడు ఎలా పిలుస్తుంది? లేనారు ఈరోజు వాగ్దానం ఉండని పిలుపు కూడా వాగ్దానం ఉన్నవాడు నడకడ మారుతుంది, వాగ్దానం ఉన్నవాడు పిలుపు మారుతుంది, వాగ్దానం ఉన్నవాడు జీవితం మారుతుంది. వాగ్దానం ఉన్నవాడికి ఎక్కువ అయ్యాము సోదరం. వాగ్దానం లేని వాడికి సాతాను కూడా చూడదు. సాతాను కూడా ఏంటి, అది ఎప్పుడు హ్యాపీ, సంతోషం అడిగే. అది ఎప్పుడు సంతోషం. నీకెప్పుడు నొప్పి కలుగుతున్నారంటే నీ చెప్పు చెప్పు, నాలో ఏదో వాగ్దానం జరగడం. ఈ వాక్యం ఎంత నమ్ముతున్నాను, యజమానుడు అని పిలిచి యజమానుడా అని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. తర్వాత మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉండే ఎడల ఆమెకు పిల్లలగుదురు. అటువలనే పురుషులారా, జీవమును కృపావరమును మీ భార్యలు మీతో పారివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన యజమానికి ఇది మాత్రం తెలుసు, ఈ లోపడిన వాడి గురించి తెలుసు. హల్లెలూయా. యజమానుడు అని పిలిచి భార్య ఏం చేసి లోబడినప్పుడు ఏం చెప్తున్నారమ్మా ఏడా మాత్రములు? మీ భార్యలు మీతో పారివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండా జ్ఞానము చొప్పున వారితో కాపురము చొప్పున అందుకే ఉండే ఎప్పుడు బాగుపడిపోయాం. బాగుపడుతుంది. దాంపత్య జీవితం స్వర్గం అయిపోయింది. దాంపత్య జీవితం స్వర్గం అవుతుంది. జ్ఞానం జ్ఞానం ఉండుంటే లేదు కదా ఇప్పుడు. భార్య అంటే
పనివాడుగా కనుక్కున్నాడు. పని మనిషిగా నీ బట్టలు కడగాలి, నీకు పిల్లలు కన్నాలి, నీకు అన్నం పెట్టాలి. ఆడికి ఒక మనసు ఉంటుంది, ఇల్లు తెలియదు. నాకు మాత్రం మనసు ఉంది. ఆయన ఏమీ చేయడు. భార్యకి ఒక నాకుండినట్టుగా నా భార్యకి కూడా నాకుండినట్టుగా ఒక ఇష్టం ఆడు కూడా ఇల్లు ఇష్టం మొత్తం సాధించాలి. భర్త ఏం చెప్తారు? అదే ఇలాగ చెప్తా మీకు అందరికి తగులుతుంది. భార్య కూడా ఇష్టం ఉంది. నేను రోజు ఈ వంటగదిని తిరిగినప్పుడు ఎప్పుడైనా రెస్ట్ కావాలి, బయటికి వెళ్ళడానికి లేదా? నేను మీకు అడుగుతున్నాను, నేను అబద్ధం చెప్పలేదు కదా. నిజం చెప్పండి. వంటగదిని తిరిగి ఎప్పుడైనా బయటికి వెళ్ళి ఒక ఎంజాయ్ చేయాలనే ఆశ లేదు. ఎవరైనా భర్తకి చెప్పినా అనుకో, డబ్బులేదా? నీ 24 గంటలే తిరగడానికి నీకు తెలుసు. గాలికి మాత్రం తిప్పడానికి తీసుకెళ్ళరా? రిక్వెస్ట్లు అడగాలి. రిక్వెస్ట్ దేశం ఆయన కాబట్టి దేవుడు అమెరికా ఆయన అనుకో ఎప్పుడు ఎప్పుడు నీ బ్రతికిందరా చిన్న సోదరు వాడి నవ్వుతే ప్రాబ్లం, వారి మాట్లాడితే ప్రాబ్లం, వారి చూస్తే ప్రాబ్లం, వారి ఎవరి దగ్గర కూర్చుతే ప్రాబ్లం. ఈయన పెళ్ళకి ఎవరికి అమ్మకి చూసి నవ్వుతే ప్రాబ్లం, ఆ దగ్గర కూర్చుంటే ప్రాబ్లం లేదు, ఆడితో తిరిగితే ప్రాబ్లం లేదు. భార్య ఏదైనా చేసినానుకో అమ్మమ్మమ్మో మొత్తం దొరదే. అదే మనసు రా, నీ మనసు హల్లెలూయా మనసు అట. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఎరిగి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి లైక్ మైండెడ్, యునైటెడ్ ఇన్ స్పిరిట్. సీమలకు చూసారా మీరు ఎప్పుడైనా? నిన్న చూసారు వాళ్ళందరూ. నీటిలో పడిన సీమలకు చూసారు. నీటిలో పడిన చీమ. కొన్ని సీమలు గుంపులు అదొక గోల్డ్గా మారుతుంది. బోల్డ్గా మారిపోతుంది. గోల్డ్ నీ ఎప్పుడు చూడలేదు, అందుకే సీమల దగ్గరికి వెళ్ళి చెప్పాలండి. అదే నీకు తెలియండి, సీమలు బియ్యం తీసుకొని వెళ్ళినప్పుడు చూశారు. లేదండి ఒక సీమని చచ్చిపోతే ఇంకొక సీమ రైజ్ చేస్తున్నారు. సీమని అచ్చిన కానీ ఊరు వెలివేసేసి ఉంచేస్తారు అక్కడ. భయంకర అయితే హల్లెలూయా. ఈయనకేడ గుండె నొప్పి, నడుము నొప్పి, అయ్యో అమ్మో ముట్టు ఇక్కడ నొక్క అక్కడ నొక్క, నీ భార్యకి నొప్పి ఉండే ఆడుకోనే కొంచెం వేడి చేస్తా, వేడి నీళ్ళు తాగితే అయిపోతుంది. భర్తకి కొంచెం ఏదైనా అనుకో, అమ్మని పిల్లి నాన్నని పిలు, అమ్మ పిల్లి నాన్న భార్య పిల్లి అందరూ అమ్మో దేవుడా. నీ గురించి కాదు, మన ఊరు మీదగా ఏం చేయదు. మంచిదా? మనకి ఏముండాలి? యునైటెడ్ ఐక్యత ఉంటే మనసు కదా. ఇది మనస్పర్ధ ఉండేది దానికి స్తోత్రం. ఐదు ఉందా సరిగా? అక్కడ 5 విషయాలు రాయలు ఉందండి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. విశ్వాసములకి ఏముండాలి? కొందరికి ఏం లేదు, కొందరికి ఏం లేదు. కొందరు పెంటికోస్ట్లు అని చెప్పుతున్నారే, పెంటికోస్ట్లు ఏం లేదు. పెంటికోస్తు అని పేరే, కానీ శక్తి ఉండదు. పేరే ఉంది, శక్తి లేదు.
పెంతికోస్తు అని పేరే కానీ ఆత్మశక్తి ఉండదు. విశ్వాసం మనకి ఏముంది? ఐక్యత. దేవునికి విశ్వసించిన ఒక ఐక్యత కలిగి ఉండాలి. కొందరికి విశ్వాసం ఏమి లేదు, నచ్చినట్టుగా విశ్వసించడానికి కాదు. యూదా పత్రిక 3వ వాక్యం చూడండి. యూదా పత్రిక 3వ వాక్యం, యూదా పత్రిక 3వ వాక్యం త్వరగా. మనందరికీ కలిగేడు రక్షణ గురించి మీకు రాయవలనని విశేష ఆసక్తిగలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం, ఒక్కసారి అప్పగించిన బోధ నిమిత్తం, బోధే కాదండి, ఒక్కసారి అప్పగించిన విశ్వాసం కొరకు చేయాలి, పోరాడాలి, పోరాటం చేయాలి. తెలుగులో బోధ. Strenuously fight for the faith which was once for all handed down to the saints. ఏది విశ్వాసం విశ్వాసం నీ దొరికిందో ఆ విశ్వాసం కొరకు నీ ఏం చేయాలి? ఏది బోధ నీకు మీరు పొందుకున్నావో ఆ బోధ వరకు ఏం చేయాలి? దాని వరకు ఐక్యత ఉండాలి. దేవుడు అంటే రెండు ఐక్యత మాత్రం సంఘానికి కూడా ఏముండాలి? ఐక్యత ఉండాలి. దేవుడు చెప్పిన మాట మీరు మత్తయి సువార్త 16-18 వాక్యం మీకు అందరికీ తెలిసిన వాక్యం ఏంటంటే, మత్తయి సువార్త 16-18 వాక్యం మీకు అందరికీ తెలిసింది. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. బండ మీద నేను సంఘములు కట్టబడిన సంఘములు ఉన్న బిడ్డలకేముంది? ఐక్యత ఉండాలి. విశ్వాసితో ఏముండాలి? బిల్డింగ్ గురించే చెప్పుకున్నాను. అంటే బిల్డింగ్ కట్టారు, ఒక ఇల్లు కట్టినప్పుడు పునాది ఉంది, పునాది పైన ఇంటికి పైన ఇంటికి పైన పెయింటికి ఇలా కట్టుకొని వెళ్తున్నారు. అదే విధంగా సంఘములు ఉన్న బిడ్డలు కూడా ఐక్యత ఉండాలి. అదేవిధంగా శరీరం దేవుని సంఘముక శరీరంలో అంగ ప్రత్యేకం ఉంది. శరీరంలో ఏముంది? అవయాలు. స్తోత్రం. ఈ అవయాలకి వేరే వేరే పని ఉంది. కన్ను చేయన పని కాదు, కాలు చేయన పని కాదు, చెయ్యి అయిన పని కాదు, హార్ట్. దీనికి వేరే వేరే పని ఉంది. కానీ ఇదన్నీ ఎక్కడ ఉంది? శరీరాన్ని సక్రంగా జరిగితే బ్రతికుంటాం. సక్రియంగా జరుగుతుంది. కొందరికి ఏమైంది? కొన్ని అవయాలు పని చేయట్లేదు, పని చేయలేదు, పారల్స్ అయింది, అంగవైల్యం వచ్చింది. అంగవైల్యం చేతికి కొన్ని సంఘంలో ఇప్పుడు చాలా మంది విశ్వాసకి చేతికి అంగవైల్యం వచ్చింది, పారాలసిస్ వచ్చింది. చెయ్యి పని చేయలేదు, పని చేయట్లేదు, కొన్ని చేతులు పని చేయవు. ఏ పని? దేవుని కోసం ఇచ్చిపుచ్చే విషయంలో ఉండదు. అదే పని చేతిలోని దేవునికి ఇచ్చుకోవాలి. అది ఏమైంది? లోపలు అది నాకు తెలుసు. ఏ చెయ్య ఊచ చేయగలది? ఎడం చేయగలదు, కొడి చెయ్యాలి. దేవునికి ఇచ్చే చెయ్యే. అదే అది అది కొందరికి ప్యారస్ అయింది, అది పని చేయదు. కొందరు ఏమైంది? ఈ దేవునికి ఇవ్వని చెయ్యమవుతున్నా ఎండిపోయింది, ఊచపోతుంది. నేను ఒక నెలకి అంతా జరుగుతున్నావు, దానికి కరెక్ట్ దశమభాగం ఇస్తే నీ చెయ్యిన పని సక్సెస్ అవుతుంది. నీ కరెక్ట్ గా ఉంటే దేవుడు కరెక్ట్ గా. దేవుడు చెప్తున్నాను నన్ను అందరూ పాస్ రేపు ఇప్పుడు కాಣಿకలు లేదు, కొన్ని సంఘానికి ఏం లేదు. అది ఏ సంఘం అంటే నాకు తెలియదు. అది సిపిఎం అంటే టీపీఎం, సిపిఎం అంటే టీపీఎం సంఘంలో కాಣಿక పెట్టలేదు. కానికి ఆరాధన ముగిసిన తర్వాత అందరూ ఎవరంటే పాస్టర్ కాదు పెద్దలకి కలవాలి. పాస్టర్కి ఆడేలాగా పిలుస్తుంది పెద్దలు సంఘ పెద్ద, ఆయనకి కలిసి ప్రైజ్ రోడ్డు
ఆడికి ఆడికి ఇక్కడ అమ్మగారు ఉంది, వేరే ఒక 5-6 అమ్మ ఉంది. ఒక అమ్మతో తిరగడానికి కష్టం, ఆడికి 5-6 అమ్మలు ఉంది. అక్కడ కూడా ఇచ్చి చేయాలి. కాడికి పెట్టే మంచిదా, చెయ్యి పెట్టడం మంచిదా? చెయ్యి పెడితే 10 రూపాయలు పెట్టచ్చా? కాడికి పెడితే 10 రూపాయలు పెట్టచ్చు. చెయ్యి డబ్బాలు అయితే 10 రూపాయలు వేసేయచ్చు, చేతి అయితే ఎక్కువ పెట్టాలా? మరి అది కాదు, నువ్వు మీకు అక్కడ కాడికి లేదు, అన్ని ఉచితం, అన్ని ఫ్రీ, అన్ని ఫ్రీ. అది కాలు పెట్టలేదమ్మా, చేతులు ఇచ్చుకుంటారు. స్వతంత్రం కలిగిస్తారు వచ్చేవచ్చు అంటే పెద్ద కానుకు రావాలి. ఇది స్వతంత్రం బయటికి లేదని చెప్తారు. బైబిల్ తెలియదు. పౌలు గారు చెప్పిన మాట నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరే చేయాలి, సంఘం సిద్ధపరిచి ఉంచాలని. సంఘంలో ఏముంది? చందాలు, సంద కాదు, చందా 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 అదే ఆఫరింగ్, కానుకలు కానుకలు సారీ ఓఫరింగ్ వేరే, దశమ భాగం వేరే. ఇది రెండు కూడా కలిపి 100 ఇస్తున్నారు. కానుకలు వేరే, అది వేరే, ఇది వేరే. అర్థమైన కానుకల వారానికి చెందింది, దశమ భాగం నెలకి చెందింది. అంటే నీ శరీరం మొత్తం ఏం చేయాలి? వర్క్ కావాలి, పని చేయాలి. శరీరం మొత్తం ఏం చేయాలి? ఐక్యతతో పని చేయాలి. అంటే అర్థం సంఘం అని చెప్పిన ఒక శరీరం. కొందరు విశ్వాసులే వస్తాడు, కూకుంటారు, వెళ్ళిపోతారు. అంటే 11కి వస్తుంది, కొందరు 9కి వస్తుంది, కొందరు 12కి వస్తుంది. ఇది సరి అయిన క్రమం కాదు, సరి అయిన అవయవ ఐక్యతలో ఉన్న శరీరంగా సరి అయిన అవయవాలు కాదు, చచ్చింది. సరి అయిన అవయవాలు అయితే కరెక్ట్ సమయంలో అన్ని పని అర్థమవుతున్నారు. ఆదివారం కొంచెం కళ్ళబెట్టి లేకండి, ఈ సామాన్ ఎందుకు ఇచ్చారు? ఇది మాత్రం చూడాలి. అలారం కూడా పెట్టచ్చు, అలారం కూడా పెట్టచ్చు. పెట్టండి. తెల్లవి 5కి అలారం పెట్టి 5కి లేచి వంట చేసి ఆహారం చేసి అన్ని చేసి కరెక్ట్ 9 గంటలకి చచ్చి 9:30కి సంఖ్య. ఇక్కడ 8 గంటలకి మా సంఖ్య 8 గంటలకి, ఇక్కడ 11. 10 గంటలకి ముందుకి ఇక్కడ వచ్చి ప్రార్థన చేయండి. మీరందరూ పాఠకాలు ఇక్కడ వచ్చి ఇదన్నీ పరిశీలించితే నీకు వచ్చి ఒక్కొక్క బుకే వేస్తే వాడి విండి నిన్నాక ఎప్పుడో కొట్టాలి. కొర్ర కూడా ఇండిపోద్దాము. నేను మా చర్చకి నేను వెళ్ళినప్పుడు అన్ని ఇది చేసి ఆడు ప్రార్థించి పాట స్టార్ట్ అవుతుంది. అప్పుడే నేను ఆమేన్. అన్ని శరీరం మొత్తమే చేయాలి. బాప్తిసం పొందిన శరీరం ఎక్కడెక్కడే ఉందో యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుడు కలిపినగా అందు చెప్పి నేను ఆ మాట ముగిస్తున్నాను. ఈ ఐక్యత కలిగితే ఆశీర్వాదం, ఐక్యత కలిగితే ఏముంది? చెప్పండి. 133 కీర్తన మొదటి సహోదరులు అప్పుడు అడుగుతున్నారు ఇక్కడ సహోదరు లేదా? సహోదరు లేదా? అక్కడ సహోదరులు ఐక్యత కలిగి ఉండడం లేదు కదా, అందులో సహోదరులు లేరా? అక్కడ సహోదరుడు అని చెప్పిన అక్కడ ఎక్కడే మొత్తం ఎవరుంది? అక్కడ ఎవరుంది? సహోదరుడు ఉన్నారు. సహోదరి సహోదర ఐక్యత కలిగిన అది మన బైబిల్లో కరెక్ట్ కాదు, ఇంగ్లీష్ లో చూడు. Behold how good and pleasant it is. Behold how good and how pleasant it is. తెలుగు ఆ పదం పోయింది, మలయాళం కూడా ఆ పదం పోయింది. ఏది?
చూడుడి చూడుడి ఈ సహోదరికి చూడడానికి ఏదో ఉంది. ఐక్యత ఉంది బట్టి ఐక్యత ఉన్న చోట చూడడానికి కొన్ని ఉన్నాయి. కొన్ని ఉన్నాం. తెలుగులో ఇది చూశారు. ఎవరు చూశారు? బెలియాని చూశారు. ఎవరు చూశారు? ఎక్కడి నుండి చూశారు? బిలియాము బెలాము ఎక్కడి నుండి చూశారు? కొండపై నుండి చూశాడు. ఎక్కడ ఉన్నారు అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒకే చోట్ల గుంపు కూడా ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? లోయలలో గుంపు కూడా ఉన్నారు. అది కొండపై నుండి చూశాడు. లోయలకి చూసినప్పుడు ఆ చెప్పిన మాట ఎక్కడ ఉంది? ఈ జనం గుంపు కూడి ఒక చోట్ల జరిగింది అక్కడ 9:23 9:10 చూడండి. సంఖ్యాకాండం జరిగిన వాటి చదవండి. సంఖ్యాకాండం ఎక్కడ ఉన్నారో వెతుకుతుంది. అదేమో మెట్టల శిఖరం నుండి అతను చూస్తున్నాడు. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించను, జనులలో లెక్కింపబడరు. ఆ జనము ఒంటరిగా నివసించుచున్నారు. Behold, the people of Israel dwell alone. ఒంటరిగా ఉంటారంటే వేరే మనుషులతో కలవకుండా ఒంటరిగా నివసించిన దేవుడి సంఘ బిడ్డలు ఐక్యత కలిగి ఉండడము. అక్కడ ఏమొస్తుందంటే మేలు వస్తుంది. 133 కీర్తనలు చంపిన వాక్యంలో చూడండి. ఇదిగో సహోదరుల ఐక్యత కలిగిన ఎంతో ఎంత మేలు ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీద ఐక్యత ఎక్కడ తల మీద అంచు మాట ముగిస్తున్నారు. దేవుడికి ఆయన మొదటి ఎక్కడ అవును. తల ఎవరు? క్రీస్తు నుండి శరీరమైన సంఘ లోపలికి అభిషేకం అంచు వరకు వస్త్రపు అంచు వరకు అందరిలోనికి అభిషేకము వ్యాపరించాలి. అందరిలోకి ఏం చేయాలి? ఆత్మశక్తి వ్యాపరించాలి. క్రీస్తు తలలో ఏముంది? అభిషేకం. ఆయన మీద అభిషేకం ఉంటే సంఘమున్న వాళ్ళందరూ మేము రావాలి. ఐక్యత కలిగి ఉన్న సంఘములు ఆయన శరీరములకు వచ్చి అంచు వరకు మనకు మాత్రమే లేదు. అభిషేకం రండి పాట పాడుతున్నాను కానీ అభిషేకం ఉందా? మనస్సు ఎలాగుండాలి? ఐక్యత, లైక్ మైండెడ్. సరే మన మొదటి పీతర్లకి రండి. 8 ఎలా ఉండాలి? అదే మనసు, లైక్ మైండెడ్నెస్. క్రీస్తుని కలిగిన మనసు. ఎవరు కలిగి? మొదటి అవునా? 2:5 క్రీస్తుని కలిగిన ఈ మనసు అన్నారు. క్రీస్తుని కలిగిన నీ అడగాలి. వేరొక మనసు నీ సొంతంగా ఏం చేస్తాడు? సెట్ చేశారు. అది నీకు అర్థం అవుతుంది. ఫిబ్రవరి పత్రికలు ఎదురండి. 3వ అధ్యాయంలో అక్కడ రాయబడిన మాట. సరే నేను కూడా చూసి
12వ సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా మీకు అర్థమైంది ఆ వాక్యం చదవండి. దుష్ట హృదయం విశ్వాసము లేని దేవుని విడిచిపోవు, జీవము గల దేవుని విడిచిపోవునట్టి. అది కాదు, దేవుడు మనసు కలిగిన హృదయం ఉన్న నీలోని నీ యొక్క మనసు సృష్టింపబడవచ్చు. ఇంకో దుష్ట హృదయం. అర్థమైంది? అర్థమైంది. ఏంటి అర్థమైంది? దేవుడు నీకు ఒక హృదయం ఇచ్చాడు కదా, అందులో మనం ఇంకొక వ్యాపారం. ఆ హృదయం మార్చి దేవుడు ఒక హృదయం సృష్టింపబడవచ్చు. ఎలాగా? అవిశ్వాసం కలిగిన దుష్ట హృదయం ఉండే వేరొక మనసు వస్తుంది. ఓ ఎవరికి నచ్చుతున్నారు? దేవుడి నేను చెప్పిన అర్థమవుతుందా? అర్థం కాలేదు వాళ్ళకి. వెలగలేదు. దేవుడు మనకిచ్చిన ఏక మనసు ఉంది కదా, ఆ మనసును నీవు కోరితే దుష్ట హృదయం చెందే మనసుగా వెలిగి మార్చొచ్చు. నీ అంటే ఆయన అర్థం నీ హార్ట్ మార్చిన బిడ్డగా ఉంటా. ఏక మనసు లేకుండా దుష్ట మనసు నీలోకి వచ్చింది కాబట్టి నీవే సొంతంగా దుష్ట మనసుతో నువ్వు భిన్నత చెంది ఉండిపోతున్నావు. నేను ఎప్పుడైనా నీకు అర్థం అవ్వలేదంటే క్రీస్తుని కలిగిన మనసు కదా మనకు, అది మనసు అలాగే ఉండాలి. ఆ మనసు ఉండకుండా అవిశ్వాసం చెందిన దుష్ట మనసు నీలోనికి వస్తుంది. ఆ హృదయం ఎక్కడ వెళ్ళిపోయారు? ఆ హృదయం మారి వేరే ఒక హృదయాన్ని సృష్టింపబడింది. అదే నాకు తెలుసు. అది దుష్ట హృదయం అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. అటువంటి హృదయం మనలోనిలో మన హృదయంలో ఉండకూడదు. స్తోత్రం కలిగిన క్రీస్తుని కలిగిన మనసు. ఎవరు కలిగిన క్రీస్తును కలిగిన ఆ మనసు మనకుందా? ఉంటుంది. నేను చెప్తాను. అదొకటి చెప్పి నా మాట ముగిస్తున్నాను. స్తోత్రం కలిగిన పీతర్ గారు ఒక రోజు యేసయ్య దగ్గరికి వచ్చి ఏం చెప్పారంటే, యేసయ్యను పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఏం చెప్పారు? ఆ మనుషునికి నేను ఎన్నిసార్లు చెప్పాను? 3 సార్లు చెప్పాను. ఈ 3 సార్లు చెప్పి యేసయ్యకి వదిలేసి వెళ్ళిపోయిన వాడికి సముద్రంలో వెళ్ళి చేప పట్టుకున్నప్పుడు ఒక చేప కూడా దొరకకుండా తిరిగి వచ్చినప్పుడు యేసు ప్రభు వారి కోసము భోజనం సిద్ధపరిచి, భోజనం కాదు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు? సిద్ధపరిచి ఉంచి ఎదురు చూచి నిలబడుతున్నారు. ఎవరి కోసం? పీతర్ కోసం మొదలండి, శిష్యుడి కోసం మొదలండి. యేసయ్యకి తెలియలేనని దుష్ట హృదయం 3 సార్లు చెప్పిన వారి కోసం దేవుడు ఆహారం సిద్ధపరిచి ఎదురు చూసి నిలబడుతున్నా. అదే క్రీస్తు ఎలగలేదు. యేసయ్యకి తెలియదని చెప్పి 3 సార్లు వదిలేసిన వాడిని తిరిగి తెప్పించుకు తీరడానికి యేసయ్య టిఫిన్ రెడీ చేసుకొని కూర్చొని ఆయన్ని పిలిచి మరి ఇచ్చి కూడా అడగట్లేదు. అది తెలిపి రావడానికి కాదు, అది సిద్ధపరిచేడు. వస్తాను తెలియదు, ఆడే చేతులు ఉంది. స్తోత్రం. నిన్ను తిట్టి నీకెదిరిగా బోధలాడి నిన్ను విడిచిపెట్టి నీ ఇంటికి వచ్చిన వాడికి భోజనం పెడతావా నువ్వు? దేవుని క్రీస్తు మనసే. అదే క్రీస్తు మనసు. అర్థం కాలేదు. మిమ్మల్ని తిట్టి బూతులాడి అవమానపరిచి అన్ని చేసేసి ఆ మనిషి నీ ఇంటికి వస్తే తినడానికి భోజనం పెడతారా? పాత్ర గారు పెట్టిన కానీ పాత్రమ్మ కానీ ఇంటి లోపల పాత్ర మొత్తం గిచ్చిలే లేకపోతే బయటికి వచ్చి కొందరు చూడాలంటే స్వభావం క్రీస్తు అంటే క్రీస్తుని కలిసిన మనస్సు మనకు రావాలి. అలా మా సంఘము కొన్ని పిల్లలకి సంఘములు తీసుకొని వెళ్ళి నాకెదిరిగా
ప్రార్థన పెట్టి నడిపిస్తున్నారు. ఇది నా సంఘం. దానికి ఎదురుగా మన సంఘం నుంచి విశ్వాసాన్ని తీసుకెళ్ళి తీసుకొని నా అసిస్టెంట్గా ఉంటే పాస్టర్ వాడికి బైబిల్ కొనిసి ఇచ్చారు, బాప్టిజం ఇచ్చారు, మ్యారేజ్ చేశారు, బట్టలు కొనిసి ఇచ్చారు, అక్కడ తీసుకొని వచ్చి ఇల్లు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. ఆ కుమారుడు నాకు ఎదురుగా సంఘానికి నా పిల్లలకి తీసుకొని వెళ్ళి ఆడికి అమ్మేశారు. ఆ సంఘంలో కలిసిపోయారంటే అమ్మేశారు. ఆడు నా ఇంటికి వచ్చినప్పుడు ఎలాగా ఉండేది? ఆ మనిషి నా ఇంటికి వచ్చినప్పుడు వచ్చారు. ఎలా చూడాలి? నేను వచ్చినప్పుడు కూతురన్న ఆయన అంట టీ పెట్టమని చెప్పారు. మా భార్య నువ్వు అప్పుడు మారింది. ఇదన్నీ చేసి టీ అని పెట్టి ఆడు ప్రార్థన చేసి పంపించు. ప్రార్థన చేసి పంపించినప్పుడు ఒక మాట అయినా వారికి నరకములకి నేనే చేయకూడదు, స్వర్గానికి తీసుకొని వెళ్ళమని చెప్పేసి వెళ్ళినండి సోదరు. వాడు వెళ్ళిపోయిన తర్వాత నా భార్య వచ్చి అడిగింది, నీకు ఏం మనసు ఉందా? నాకు క్రీస్తుని కలిగిన మనసు. నా విశ్వాసికి ఆడు తీసుకొని వెళ్ళొచ్చమ్మా, నా దర్శనం ఆడు తీసుకొని నా విశ్వాసికే వారేం చెయ్యదు, కానీ నాకు ఇచ్చిన దర్శనం వారే చెయ్యదు. వైజాగ్లో మనం ఇప్పుడు మధ్యన పోయిన వారప్పుడు అందరు పిల్లలు ఫోటో తీసుకున్నారు. మా తోడుకు వచ్చిన కుర్రడు ఒకటి ఫోటో, ఒక్క ఫోటో తీయమని చెప్పారు. ఆడే 35 ఫోటో ఒకే వీధిలో ఉన్న 36 ఫోటో. ఎంత అయిందంటే 600 అయింది. అప్పుడు నేనేం చేయరు, ఉపవాసం ఉంది. నేనేం చేశారు, పోనరా డబ్బులు ఇచ్చారంట. నేను 200 ఇచ్చిన ఒప్పుకోలేదు, ఇంకొక 100 ఇచ్చేది. ఆడికిచ్చి పంపించేది. పళ్ళకు వచ్చేది సోదరు. మన పిల్లలు కొంచెం ఫైర్ అయిపోయింది. నేనేం చేశాను, డబ్బులు ఆడేమనుకున్నారే, ఫోటో తీసిన అయ్యగారికి నేనేం చేశాను, మోసం చేశాను. అయ్యగారికి అంటే నేనేమనుకున్నారు, నేను ఆయనకి ఏం చేయలేదు, మోసం చేయలేదు. ఆయన నిర్ణయం చేయొచ్చు, నేనేం చేయను. కలిగిన 20 రూపాయలు ఫోటో 280 రూపాయలు ఎక్కువ తీసుకున్నానని గొప్ప అయిపోతున్నాడు. కానీ ఆయన అలా కొనుక్కుంటున్నాడు, కానీ అయ్యగారు మాత్రం ఆయన వేషము నేనే చేయదు. ఆయన మోసం చేయలేదు. నన్ను మోసం చేస్తే నో ప్రాబ్లం. నానే అతనికి మోసం చేస్తే నన్ను వెంటాడు. క్రీస్తుని కలిగిన మనసు గట్టిగా అలాగని మీకు మనసు ఉందా? నిన్ను గట్టిగా తిట్టిన వాడు నీ ఇంటికి వచ్చి నవ్వునప్పుడు నవ్వండి చెప్పద్దు. నీ భర్త కానీ కూడా నీతో కోపపడి వెళ్ళిపోయి తిరిగి వచ్చినప్పుడు మనసురా, మనసు కొద్ది కాబట్టి బతికేస్తున్నారు. మనసు రండి, క్రీస్తుకు కలిగిన మనసు, క్రీస్తుని కలిగిన ఆడ నిన్ను తిట్టిన వాడు మోహం చూసి క్రీస్తుని కలిగిన మనసురా. అలాగంటే మనసు మనకు వస్తున్నాను. అలాగంటే మనసు ఉంటే దుష్ట హృదయం ఉండవు. కొంచెం కష్టమైంది. నిన్ను మోసపరిచిన వాడి దగ్గర, నిన్ను వేదన పెట్టి హింసించిన వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. అదే మంచిది. మా సంఘ పెట్టిన కొందరు మనకి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాడు నన్ను చూసిన నేను పేరు పడ ఎక్కడికి వెళ్తాను రా, రా ఆయన గొంతు గడుగుడు. ఎందుకు ఆడికలగా నేను చెప్పినట్టుగా ఆడి తిరిగి నాకు చెప్పలేదని నీకు అర్థమైంది. ఆడి మనసు దుష్ట మనసు, కోడి మనసు మనసు మంచి మనసు, ఏసయ్య మనసు నా మనసు.
నీకు అర్థమైందా లేదా చెప్పాలి. ఆరాధన గట్టిగా జరిగింది కాబట్టి పక్కన దగ్గర ఉన్న ఒక బ్యాంక్ మేనేజర్ ఉంటే ఆడు నిన్ను మాట్లాడిందని తెలుసా, నన్ను పిలిచాడు సరే ఏమండి సదరు లోపలికి రమ్మని కూర్చొచ్చు అంటాను. కూర్చోండి నవ్వారు. సరే బాగున్నారా మీరు? బాగున్నారు. నా అమ్మగారు బాగున్నారా? పిల్లలందరూ కూడా. పిల్లలు ఎక్కడ చదువు తిట్టడానికి నన్ను పిలిచిన వాడు ఇంటికి వెళ్ళి నీ పాప ఎక్కడ చదువుతున్నా? పాప బాగుంది కదా, నీ పాప నా పాపతో నేను చదివేది వాడు బాగుందా? వీడు తిట్టలేదండి, కొంచెం తగ్గించండి. నేను చెప్పాను అయ్యా 21 రోజు వరకు నీ కొంచెం కంట్రోల్ చేయండి, తర్వాత సైలెంట్. 21 రోజు ఉపవాస ప్రార్థన ఏమంటారు చెప్పండి. సోదరుడు కలిగిన మనసు వాక్యం ద్వారా విన్ని 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 దుష్ట మనసు కాదు. అప్పుడే చెప్పారు అయ్యో ఎందుకు నీ బాగా పెట్టారు, నీ మౌనంగా కూర్చున్నా? లేదండి 40 సంవత్సరం ఉండి నేను ఎన్నో వాక్యం ఎన్ని సంవత్సరం 40. ఇది ఏంటి ఏంటి ఇది విని విని ఎలాగా ఇది నాకేమవ్వలేదు, విసిగిపోయారంట. అది వీడికి ఏం చెప్పాలి? నేను అడిగిన పాస్టర్ గారు తిరిగి చెప్పారు, నా భార్య 60 వయసు ఉందిరా, 60 సంవత్సరం ఉండాలి, వంట చేసి ఇచ్చారు, ఇప్పుడు కూడా ఆ టేస్ట్ మారలేదు. అదేంటి 60 సంవత్సరం నుండి నా భార్య నాకు ఇప్పుడు వంట చేసిన, అప్పుడు చేసిన అదే ఇప్పుడు కూడా ఉంది టేస్ట్, ఇప్పుడు కూడా. నీకు ఎందుకు మారలేదంటే సోదరం జరిగేది కనుక దేవుడి వాక్యం టేస్ట్ నీకు తెలియదు. అది తెలిసి ఉంటే నీలాగా సైలెంట్ గా అనుభవించిన నాకెందుకు నీ అర్థములు ఉండి అర్థం తెలియకుండా నీ తిరిగిన కాబట్టి నీకు అర్థములు ఉంటే ధోని పాసలకి ఊరు తిరిగి వచ్చిన కేరళ, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర, ఆ ఒరిస్సాకి వచ్చిన జోడి పాసలకి తెలిసిందంటే ఈ వాక్యం మౌనంగా కూర్చుంటే ఎరగా చెప్పినట్టుగా చెప్పనా వాక్యం నా ఏమక్కడ ఈ వాక్యం నా ఏమక్కడ ఏమవుతుందా క్రీస్తుని కలిగిన అన్నయ్య ఇప్పుడు కూడా అన్నయ్య చచ్చిపోయి నా స్థలం కూడా ఆడ ఏం చెప్పి ఆక్రమించుకుంటారు. మొన్న వెళ్ళినప్పుడు కొడుకు వచ్చి నేను అన్నయ్య అంటే అన్నయ్య ఎప్పుడు వచ్చాను, నేను ఇప్పుడు వచ్చాను, బాగున్నారు అని నా స్థలం ఆడ ఆక్రమించి పెట్టారు. ఇప్పుడు కూడా వీళ్ళ ఏం చేయాలి? మీరు అయితే కేసులు, పోలీస్ స్టేషన్ లో, చేసింగ్ లో, నీళ్ళకు నోరు మోసుకొని కూర్చొని కాబట్టి దొరకలేదు. నేను నోరు మోసుకొని కూర్చోలేదు. ఎవరు చెప్పారు నీకు? నేను చెప్పారా? నేను కూర్చోలేదు, నేను చెప్పిన వాడికి చెప్పాను. నేను చెప్పిన వాడికి నాకు అర్థమైందా? నా విషయం చెప్పిన వాడికి నేనేం చేశాను చెప్పింది. సముద్రం పరిహారం ఎక్కడ ఉంది? పరిహారం ఎక్కడ ఉంది? ఆయన ఉందండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. నీకు నచ్చలేదని ఒక పని నీ చర్చలు జరిగినప్పుడు నీ మనసులో ఉంది. ఓ లార్డ్, హల్లెలూయా. మీకు నచ్చలేని ఒక పని సంఘములో ఉన్న చేస్తే నీకు ఎలా కనిపిస్తుంది? అప్పుడు లేచి వెళ్ళిపోతుంది. అప్పుడు వెళ్ళిపోయినప్పుడు నాకు అర్థమైంది దుష్టగతి. హల్లెలూయా చెప్తాడు.
ఎప్పుడు క్రీస్తు కలిగిన హృదయం అంటే అక్కడ కూర్చో. చెప్పు చెప్పు చెప్పు. తిట్టు తిట్టు తిట్టు. ఇంకా చెప్పాలంటే 100 రూపాయలు ఇస్తారు. చెప్పరా మొత్తం తీరు అయిపోయిందా? నేను వెళ్ళిపోతాను. సరిపోయిందా? అలాగే చెప్తున్నా అనుకో, నేను చచ్చిపోయిన వరకు నీకు ఎదురు ఒక మాట. చెప్పిన వాక్యం వింటున్నది నీ ప్రాక్టికలీ చెయ్యలేదు. జీవిత అనుభవంలో స్పందన రావట్లేదు. ఏం చేయాలి? స్తోత్రం. ఈ వినిన వాక్యం అయ్యా వినిన వాక్యం విని 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 ఆయన చెప్పినట్టుగా చెప్పకూడదు. 4 సంవత్సరాలు విని ఇది దేశం పోయింది కాదు. స్తోత్రం కలిగింది కాదు. మనసు ఏం చేయాలి? స్తోత్రం. క్రీస్తు ఆ మనసు గురించి చెప్పడానికి చాలా ఇష్టం. ఆ మనసు ఎటువంటి అంటే మన మనసు ఎలాగ ఉందంటే అన్ని పుల్లి చేయాలి, అన్ని పుల్లి చేయాలి, అన్ని నింపాలి, అన్ని ఏం చేయాలి? నింపాలి. మనసు ఖాళీ ఖాళీ చేయాలి. పుల్లు చేయడం. ఏం చేశారు? ఏం చేశారు? మనసు అంటే క్రీస్తుని కదా. మన మనసు ఎలాగండి? చేయాలి. మనసు అది దేవుడిగా ఉండి మనిషిగా పుట్టి ఈ లోకంలో సంచరించి ఉన్నది మొత్తం మనకి ఇచ్చి చేరిపోయింది. ఏది ఇచ్చారు? మొత్తం రక్తం కూడా వచ్చి చేరిపోయింది. ప్రాణం కూడా పెట్టారు. రక్తం ఇచ్చారు, ప్రాణం పెట్టేది, శరీరం పెట్టేది, మొత్తం ఇచ్చారు. నువ్వు అన్ని పూజ చేసుకుంటున్నావు. నేను హృదయం కూడా ఇప్పుడు అంటావే. నేనేమన్నా బండరాయ ఎన్నిసార్లు జోడి పాల్స్ వచ్చి కొట్టారు. గుండె పగలదు, తాకలదు జోడి పాల్స్. కానీ పాల ఆయన పేరండి ప్రవీణ్ కుమార్ వచ్చిన కానీ పగలదు. పగలింది, అది పగలదు. ఈ పగలు లేకపోతే నిన్ను పగలిన వాడు బండరాయికి తగలు ఏంటి? బండరాయి కాదు, ఇరుమిలికి మన పై నుండి ఒక రాయి వచ్చి ఆ ఇరుమిలికి కొట్టినప్పుడు ఏమైంది? ఊరి అయిపోయింది. దానిల గంటల నుండి ఇరుము మట్టికి ఏమైంది? కలిసి ఉన్న బొమ్మకి పై నుండి రాయి వచ్చి ఏం చేశాడు? కొట్టినప్పుడు ఆ ఇరుములో మట్టి ఏమైంది? వచ్చిన మునుగుని కదలింపవాడు వచ్చిన మునుగుని కదలిపోతే బాగుంటుంది. ఆయన జీవిత సమర్పించుకున్న మీరు దేవుని పగటి వేళ రాత్రి వేళ దేవుని దేవా సారాయి నా జీవితాన్ని సారాగా మార్చుము దేవా. దేవా ఈ రాత్రి వేళ నా జీవితంలో ఉన్న గర్వము, అహంకారము, నేనే గొప్పని, నేనే అన్ని సాధించగలిగేస్తున్న తత్వాలు ఈరోజు దేవ పశ్చాత్తాపం చెంది దేవ కృప వెంబడి కృపను విస్తారింపజేసేదిగా ఈ రాత్రి వేళ దేవుని కష్టం అప్పగించుకొని ఎందరున్నారు చెప్పడానికి దేవా క్రీస్తుకు కలిగిన మనసు నాలో చేసి ఇలా జరిగిన వాక్యాలు ప్రార్థనలో చేశాను కాదు దేవా. నా జీవితంలో అవకాశం దొరికిందని మనసును చూపించగలిగాను దేవా. నీ నా మనసులాగా మారిపోయాను దేవా. మమ్మల్ని సహాయం దాయించింది దేవా. ఈ రాత్రి వేళ నా హృదయాన్ని ఒక్కసారి పరిశోధించుకొని దేవా వాక్యం తేలే దేవా నేను ఖాతాలో వేసి తోసినప్పుడు దేవా నీకు కలిగిన మనసు లేదు. ఈ రాత్రి వేళ నీకు కలిగిన మనసు నాలో దాయించింది దేవా. యోగులాగున్న భక్తుడిగా నేను ఈరోజు దేవుని సన్నిధిలో నేల మీద పడి దేవా నిన్ను మీరు చూచిన తర్వాత ఈ వాక్యములను ఆలకించిన తర్వాత అయ్యో ప్రభువా నేను పశ్చాత్తాపడుతున్నాను. ఈ రాత్రి వేళ ఈ వాక్యాన్ని మీరు ఎందరూ ఉన్నారు పశ్చాత్తాపడడానికి? నీ శరీరములో ఉన్న అవయవాలు క్రీస్తుకు కలిగిన మనసులు స్పందిస్తున్నారు. ప్రార్థన చేయడానికి ఒక్క నిమిషం వ్యక్తిపరంగా నేను ఆలోచించుకో.
క్రీస్తుతో క్రీస్తు తలతో ఐక్యమైన నీ శరీరం పని చేస్తున్నదా? అన్ని అవయవాలు ఒకే రీతిలో పని చేస్తున్నాయా? సంఘబిడ్డలతో అందరితో ఏక మనసు కలిగి ఉన్నావా? సంఘబిడ్డలందరికీ ప్రేమలో చెప్తున్నావా? సంఘబిడ్డలందరింటికి వెళ్తున్నావా? సంఘబిడ్డలందరి కూడికలు వారి ఇళ్లలో చేసినప్పుడు వెళ్తున్నావా? సంఘబిడ్డల రోగిగా ఉన్నప్పుడు దర్శించడానికి వెళ్తున్నావా? రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు నీ మనసును అడుగుతున్నాడు. అందరితో నీ మనసు ఏకముగా ఉందా? నిన్ను తిట్టినవాడు, కొట్టినవాడు, బాధ పెట్టినవాడు, గొంతు తిట్టినాడు అటువంటి వాడు నీ దగ్గరికి వచ్చిన నీ మనసు క్రీస్తుకు కలిగిన మనసేనా? రాత్రి వేళ ఒక్కసారి ఒప్పేసుకో. ఏమన్నా మనసులో మార్పు వచ్చి అపనమ్మకం నాలోకి వచ్చి దుష్ట హృదయం వాడి తీరింది దేవా. ఈ పగటి వేళ గుండెను పద్ధతిలో కొట్టండి దేవా. ఈ చెప్పబడిన వాక్యానుసారంగా నా గుండెను బద్దలు కొట్టుదేవా. నేను సారాయి నుండి సారాగా మారి తీరాలి. నన్ను సహాయం దయచేయదేవా. నీ కృప నాకు కావాలి. నీ కృప వెంబడి కృప కొరకు నేను ఆశపడుచున్నాను. ఏ రీతిగా ఒక దుప్పి నీటి కొరకు ఆశపడుచున్నదో ఈ రీతిగా ఈ రాత్రి వేళ దేవా కన్నీటితో నీ సన్నిధిలో కృపతో చేయదేవా. నీ మనసులోకి నేను రావాలి దేవా. ఏక మనసులోకి నన్ను తీసుకున్నామయ్యా. ఏక ఆత్మలోకి నన్ను తీసుకున్నామయ్యా. ఏక సంఘములోకి నన్ను తోడుకున్నామయ్యా. రాత్రి వేళ మనందరం దేవుని యొక్క సన్నిధిలో అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకునే సందర్భం మన మధ్యలో స్థానిక సంఘ కాపురి భాస్కర్ పాస్టర్ గారు ప్రార్థన చేసి ముగిస్తారు. అందరూ నోరు తెరిచి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి అత్యంత కృపా కనికరం గల మా తండ్రి స్తోత్రం. నశించిపోతున్నటువంటి మమ్మల్ని కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి మమ్మల్ని ప్రభా రక్షించిన